సార్లు చంద్రబాబు కనబడతాడు. ఆకస్మిక తనిఖీలు అంటాడు, జన్మభూమి అంటాడు. అదేదో ఆయన వచ్చినప్పుడు కాస్త అర్జెంట్ గా ఆ రోజున రోడ్డు క్లీన్ చేస్తారు, ఆ గుంటలు ఏమన్నా ఉంటే పూడుస్తారు. ఆ విధంగా బాబు రావడం వల్ల బాగుపడుతున్నాము అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంది మా ఏజ్ లో. ప్లస్ ఆయన అదేది ఇదివరకు సీఎంలు అంటే కలవడానికి కూడా కష్టం, అట్లాంటి సీఎంతో సరదాగా మాట్లాడుకుంటూ తిరిగాం. ఇప్పుడు నేను సిటీ కేబుల్ రేంజ్ లో ఉన్నాం అప్పుడు, ఆయన బాబు గారు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు, ఆయన పక్కనే నడుచుకుంటూ వెళ్తాం. ఆయన కూడా మీడియాను ప్రోత్సహిస్తూ పక్కన నడుపుకుంటూ వెళ్తాడు. నేను ఈనాడులో చేసినప్పుడైనా ఈనాడులో చేసేటువంటి మన దగ్గరికి అంత స్థాయి కాదు, మనం స్టెంగరే కాదు, సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి ఆయన నేను 5 ఏళ్ళు సిటీ కేబుల్ చేశా. 5 సంవత్సరాలు కనీసం 70-80 సార్లు బాబు గారితో తిరిగి ఉంటా. ఎన్నోసార్లు చెబితే వినేవాడు ఆయన. ఇప్పుడు సార్ వీళ్ళు ఇక్కడ రైతు బజార్ ఆకస్మిక తనిఖీకి వచ్చాడు, రైతు బజార్ దగ్గర బోర్డు పెట్టారనమాట, ఆకస్మిక తనిఖీకి వస్తుంది చంద్రబాబు గారికి స్వాగతం అని. నేను చూసి నవ్వి చూసారా సార్ అన్న, ఏం చెయ్యాలి వీళ్ళతో అన్న. మీరు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కాన్సన్ట్రేషన్ మీరు వస్తున్నారని తెలిసిపోయింది కదా సార్, ఇటు రండి సార్ నేను చూపెడతాను ఇంకో వైపుకి. వచ్చేసాడు ఆయన, వచ్చేసి ఇదిగోండి చూడండి సార్ ఇక్కడ ఎట్లా ఉందో చెత్త అంతా, మీరు వచ్చే రూట్ అంతా బాగు చేస్తున్నారు. అది ఆయన కూడా దాన్ని ఒక సరదాగా కాదు సీరియస్ గా తీసుకునేవాడు, వెంటనే యాక్షన్. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అరే మంచి లీడర్ రా అనిపించింది మాకు, సిటీ కేబుల్లో ఉన్నట్లుగా అనిపించింది, తర్వాత అట్లాగా అనిపించింది. తర్వాత ఆనాటి సీఎం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు. ఆయన అట్లా చేయడం వలన